యూట్యూబర్ అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. దేవతలను, మహిళలను కించపరిచేలా అన్వేష్ వ్యాఖ్యలు చేశాడంటూ హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అతని వెంటనే భారత్ కు రప్పించి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై కేసు నమోదైంది. దేవతలను దూషించాడని నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299 ఐడి చట్టం 67 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోని అన్వేష్ కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బులు మదంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని, అలాగే మేకల్ని, కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి. మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది. తెలుగు వాళ్ళందరూ. మరొకవైపు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లోనూ అన్వేష్ పై కేసు నమోదైంది. అతడు చేసిన వ్యాఖ్యలు సామాజిక భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు తిరుగుతూ ఆయా దేశాలను చూపిస్తూ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ అన్వేష్ ఫేమస్ అయ్యాడు. నటుడు శివాజీ ఎపిసోడ్ పై స్పందిస్తూ హిందూ దేవతలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అన్వేష్ వ్యాఖ్యలతో లక్షల మంది సబ్స్క్రైబర్లు అతన్ని అన్ఫాలో చేశారు. దీంతో దెబ్బకి క్షమాపణలు చెప్తూ మరొక వీడియో పోస్ట్ చేశాడు. అయినప్పటికీ అన్వేష్ కామెంట్స్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గరికిపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయిలు వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలి అన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. యూట్యూబర్ అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, మండిపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అతడిపై కేసులు నమోదవుతూ ఉన్నాయి. పలు స్టేషన్లలో దేవతలను, మహిళలను కించపరిచేలా అన్వేష్ వ్యాఖ్యలు చేశాడంటూ హిందూ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నారు. అతన్ని వెంటనే భారత్ కు రప్పించి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. యూట్యూబర్ అన్వేష్ పై అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అంటే ఖమ్మంలోనూ కూడా కేసు నమోదైంది. తాజాగా పంజాగుట్ట పిఎస్ లో కూడా కేసు నమోదైంది. విదేశాల నుంచి అతన్ని తీసుకొచ్చి కూడా భారత్ లో శిక్షించాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా హిందూ సంఘాలంతా కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. హిందూ సంఘాల నుంచి రైట్ మనతో మాట్లాడేందుకు వెంకటేశ్వరరాజు గారు విహెచ్పి నేత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అంటే ఏం చెప్తారు? చూసాం శృతి మించి మాట్లాడిన మాటలు, అన్వేష్ మాట్లాడిన మాటలు. సో ఎట్లా అంటే సమాజంలో అతను సమాజంలో బ్రతుకుతున్నాడు. సమాజాన్ని చూసి సమాజాన్ని
పట్టి అతను ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్, ఎక్కడో నేను ఉన్నాను, వేరే దేశంలో ఉన్నాను, నన్ను ఎవరేం చేయలేరు అనేటువంటి భావన కనుక అతనికి కలిగితే అది చాలా తప్పు. అతను చాలా అత్యంత హేయమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, చాలా జుగుప్సాకరమైనటువంటి మాటలు అతను మాట్లాడేటువంటి పరిస్థితి. అది ఒక మానవుడు అంటే ఒక సంస్కారయుతమైనటువంటి మానవుడు మాట్లాడేటువంటి మాటలు కావాలి. అది గనుక అతను నోరు గనుక అదుపు పెట్టుకోకపోతే చాలా బాధలు, చాలా కష్టాలు అనుభవిస్తాడు అతను. విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళను లా మీద దిగుతలేడు అతను. అంటే అర్థం ఏంటంటే అతను ఎవరికి మరి తల్లిదండ్రులకు పుట్టలేదా, లేకపోతే తల్లిదండ్రులతో అతను పైకి రాలేదా, మరి లేకపోతే ఏంటి అనేటువంటిది మనకు అర్థం ఇవ్వడం లేదు. ఎవరిని పడితే వాళ్ళను పెద్ద లేదు, చిన్న లేదు, మంచి లేదు, చెడు లేదు. ఇప్పుడు ఆ విషయం ఏంటంటే ఇవాళ శివాజీ గారు మాట్లాడిన దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వాడు. అంటే విషయమే వాడు అంటున్నాను. ఎందుకంటే సంస్కారహీనుణ్ణి ఆ విధంగా మనం అంటే వెంకటేశ్వరరాజు గారు శివాజీ గారి మీదే కాదు, అటు హిందూ దేవతల పైన అలాగే ప్రవచనకర్త గరికపాటి వారి మీద కూడా అట్లాగే మాట్లాడడం జరిగింది. ఆయన మాటలు వింటుంటే అసలు ఎంత చౌకబారు మాటలు ఎట్లా మాట్లాడతాడా అనిపించే విధంగా కూడా ఉన్నాయి. వాడు చౌకబారు కంటే ఇంకా ఏదన్నా ఇంకేదన్నా వేరే మాట ఉంటే కూడా మనం దాన్ని పెట్టొచ్చమ్మా, నో క్వశ్చన్. ఎందుకంటే మానవత్వం ఒక అన్నం తింటున్నవాడు, ఒక సమాజంలో ఉన్నటువంటి వాడు, సమాజంలో బ్రతికేటువంటి వాడు కనుక అయితే ఆ మాటలు మాట్లాడాడు వాడు. అంతకన్నా దారుణంగా మాట్లాడుతున్నాడు. పెద్ద అదే నేను చెప్తున్నాను, మొట్టమొదటి చెప్పింది అదే. పెద్ద లేదు, చిన్న లేదు, మంచి లేదు, చెడు లేదు. నువ్వు ఏదన్నా సరే ఏదన్నా ఉంటే నువ్వు విషయం చెప్పు, విషయం గ్రాహ్యం చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇది మంచా చెడ అనేటువంటిది ప్రజలు చూస్తారు, ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలు కళ్ళు మూసుకొని లేరు, లేకపోతే చెవులు మూసుకొని లేరు ఎవరు కూడా. కాకపోతే గరికపాటి గారి మీదనే కాదు, ఇంకా అనేకమైనటువంటి వాళ్ళ మీద కూడా, దేవీ దేవతల మీద కూడా, తర్వాత వీడియం వ్యక్తులు వాడే అని అది మనం అనకూడదు. కానీ ఆ విధమైనటువంటి ప్రవర్తనతో అంటే వెంకటేశ్వరరాజు గారు అంటే చాలా అతనికి 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ అటు ఇన్స్టాలో ఉన్నారు, యూట్యూబ్ లో ఉన్నారు. ఒక్కసారిగా కూడా వీళ్ళందరూ అన్ఫాలో చేసేటప్పటికి రిపోర్ట్స్ కొట్టేటప్పటికి ఒకసారి దిగాడు, క్షమాపణలు కూడా చెప్పాడు ఆయన. బట్ ఆ చెప్పడం కూడా చాలా వెటకారంగా అనిపించింది. అదే చెప్పడం కూడా వెటకారం. అమ్మ ఒక విషయం చెప్పనా, రాముడికి ఎంతమంది భక్తులు ఉన్నారో రావణాసురుడికి కూడా అంతమంది శత్రువులు అంటే అతని మీద అసహ్యం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రావణునికి ఉన్నదని చెప్పేసి మనం రావణునికి ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు రావణు గురించి అని అంటే తప్పమ్మా. ఎందుకంటే చెడే, మంచే. ఇవాళ విషయం చెప్తున్నా, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళకు కూడా ఇప్పుడు మనకెంత ఇతర వాళ్ళకు దేవుళ్ళకు దేవీ దేవతలకు ఎంతమంది అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో అంతమంది ఏ విధంగా ఉన్నారో వాళ్ళకు కూడా అదే విధంగా ఉన్నారు. ఇవాళ గాడ్సే అంతమంది మాట్లాడుతున్నారు, గాంధీ కూడా అంతమంది మాట్లాడుతున్నారు. ఇవాళ విషయం చెప్తున్నాం. కాబట్టి నేను అనేది ఏంటంటే మంచి చెడే. ఇవాళ ఎవరైతే ఆయనకు అవి చూసేందుకే వాడు ఏం చేస్తున్నాడు, చెడు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా అనేది చూసేయడానికే వానికి అన్ని మిలియన్ల ప్రేక్షకులు ఉన్నారు, వాడికి విషయం చెప్తున్నా, ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం, వాళ్లే రేపు వాడికి ఎదురు తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది, నో క్వశ్చన్. ఒకసారి కాదు, రెండు సార్లు లేదు. వెంకటేశ్వర ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అతను పతనం. అంటే కంటెంట్ క్రియేటర్ చేసిన అతనికి ఎంత మంది ఫాలోవర్స్ పెరిగారో. సో ఒక్కొక్కరు మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో కూడా. అంటే బాయ్కట్ అన్వేష్ అంటూ కూడా పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్లు అంటూ కూడా రావడం జరుగుతోంది. సో అతను అందరూ కూడా అన్ఫాలో చేస్తున్నారు, అన్సబ్స్క్రైబుల్ కూడా చేస్తున్నారు. సో ఏంటి అంటే యూట్యూబ్ కంటెంట్ చేసే వాళ్ళకి పరిమితులు ఉండాలా, వాళ్ళు ఇష్టానుసారం ఏం మాట్లాడితే కూడా చెల్లుతుందంటారు. ఎక్కడో విదేశాల్లో ఉండి మాట్లాడడం కాదు. సో వాళ్ళకి ఎటువంటి పరిమితులు ఉండాలంటారు? అమ్మా హిమబిందు గారు, ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ ప్రతి విషయంలో స్వేచ్ఛ, నేనేదో రైట్ టు స్పీచ్ అనేటువంటి స్వేచ్ఛ నాకుంది అని ఇష్టం వచ్చేది మాట్లాడితే కాదు. వాళ్ళ ఎటువంటి పరిస్థితుల్లో మన యొక్క శిక్షా స్మృతి ప్రకారంగా వాళ్ళకు అనేకమైనటువంటి కేసులు కూడా వాళ్ళ మీద పెడతారు. ఇంకా అది ఒకవేళ కనుక అదే కేసులు కనుక ఎక్కువైతే అతను తీసుకురావాల్సి వస్తుంది. ఇవాళ ఇంటర్పోల్ వాళ్ళు ఊరుకోరు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇవాళ ఏదైనా సరే అమ్మా మొక్క వంగంది మానే వంగదు అన్నట్టు మానే కనుక అని ఆ విధంగానే కనుక చేస్తే అతను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి అనేటువంటిది ఇప్పుడు ఉండేటువంటి ఏదైతే ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు కనుక ప్రబలమైపోయి ఇంకా అది అయిపోతే అతన్ని ఎట్లయినా తీసుకొస్తారు, నో క్వశ్చన్. అది విషయం చెప్తున్నాను. ఒకటి. రెండో విషయం, వీళ్ళందరి మీద ఈ సోషల్ మీడియా మీద ఏదైతే ఉందో వాళ్ళు ఇష్టం వచ్చి రాయడానికి వీల్లేదని చెప్పేసి ఇప్పటికి చట్టాలు ఉన్నాయి.
వాటిని కొన్నిటిని తీసేస్తున్నారు గవర్నమెంట్ కూడా. కానీ వాటి మీద పర్యవేక్షణ సరిగా లేదు. రియల్ గా చెప్పాలంటే పర్యవేక్షణ సరిగా లేదు. దాన్ని చేయాల్సినటువంటి అవసరం గవర్నమెంట్ మీద కూడా ఉంది. ఎవరెవరైతే ఏం పెడుతున్నారు ఏంటి, దేశానికి, దేశ భద్రతకు, ఔన్నత్యానికి పెట్టేటువంటి వేరు, దేశంలో ఉండేటువంటి వాళ్ళతో, ప్రజలతో అలజడి లేపేటువంటి పరిస్థితులు పెట్టేటువంటి అవి కూడా ఉన్నాయి. అంటారు కంటెంట్ క్రియేటర్స్. అమ్మ మీకు ఒకటి గుర్తుంది, హిమబింద్ గారు, మీకు ఒక సందర్భం చెప్తాను మీకు. షూ అడ్వర్టైజ్మెంట్ గురించి నేను నగ్నంగా షూ అడ్వర్టైజ్మెంట్ చేస్తా అని చెప్పి ఒక ఆమె మాట్లాడింది. తర్వాత మీరు కనుక గెలిస్తే నేను పేరేం చెప్పను కానీ ఏది గ్రౌండ్ లో నేను స్పోర్ట్స్ గ్రౌండ్ లో నేను నగ్నంగా తిరుగుతాను, మీ ముందట ఎంటర్టైన్ చేస్తానని చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత కాలంలో ఎవడైతే చెడు చేస్తున్నాడో వాడిని తొందరగా బయటికి వెళ్ళిపోతాయి. కానీ మన అదే తొందరగా వాడు పతనమైపోతాడు. పతనానికి కారణమే ఇదమ్మా. అంటారు కదా, వినాశకాలే విపరీత బుద్ధి. ఇటువంటి వాడు ఉన్నోడిని డెఫినెట్ గా కొన్ని రోజులు అయిన తర్వాత వాడిని తీసుకురావాల్సి వస్తుంది. వాడు తీసుకొస్తారు, వాడిని శిక్షా స్మృతి ప్రకారంగా, భారత శిక్షా స్మృతి ప్రకారంగా వాడిని డెఫినెట్ గా వాడు ఏది శిక్ష అనుభవిస్తాడని చెప్పేసి నేను చెప్తున్నా. నో క్వశ్చన్ అది. ఇంకొక విషయం కూడా, ఇవాళ ఇటువంటి విషయాలలో మనం భారత శిక్షా స్మృతిలో ఉండేటువంటివి సరిపోతున్నాయి, కానీ వాటిని కరెక్ట్ గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా ఇవాళ చూడండి, ఇవాళ అనేకమైనటువంటి పెద్ద పెద్దలను కూడా ఇవాళ డ్రగ్స్ ఇస్తున్న వాళ్ళందరినీ కూడా. వెంకటేశ్వర రాజు గారు, మీరు అలానే హోల్డ్ లో ఉండండి. సామాజికవేత్త రత్నారెడ్డి గారు కూడా